పరిశుద్ధులందరికీ ఈ పునరుత్థాన దిన శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనము చూచినట్లయితే పెర్గములో ఉన్నటువంటి సంఘానికి అపొస్తలుడైన యోహాను గారు ఈ విషయాలను దేవుని ఆత్మచేత నింపబడి వ్రాస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. నిజమే, ఈరోజు దేవుడు మనందరికీ చెవులనిచ్చాడు. ఈ చెవులతో దేవుని మాటలను మనం వినడానికి ప్రయత్నం చేయాలి. మన చెవులు ఆత్మ చెప్పుచున్నటువంటి మాటలనే మన చెవులు వినేటట్లుగా మనం జాగ్రత్త పడాలి. ఈ లోకములో అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన పాటలు అనేకం ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలను చెవులు మనకు దేవుడిచ్చాడు కనుక ఆ చెవులు ఈ మాటలను విని జయించాలి. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములన్నిటినీ మనము, అపవిత్రమైన కార్యములన్నిటిని మనం జయిస్తే ఏం చేస్తానంటున్నాడంటే, మరుగయున్న మన్నాను భుజింపనిత్తును అంటున్నాడు. ఒకటి. రెండవది, అతనికి తెల్ల రాతిని ఇస్తాను అంటున్నాడు. మూడవది, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉంటుందట. కాబట్టి పొందిన వానికే కాక మరి ఎవనికిని తెలియదు. కాబట్టి అటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.